హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక టెంపుల్ చరిత్ర మరియు దాని విచిత్ర ఆచారాల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో అనేక ఆలయాలు అయితే ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. కానీ కొన్ని ఆలయాలు మాత్రం తమ విచిత్రమైన ఆచారాలు, భయంకరమైన సాంప్రదాయాల వల్ల ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి కేరళలో ఉన్న కొడుంగల్లూరు భగవతి ఆలయము. కేరళ రాష్ట్రంలోని కొడుంగల్లూరు అనే చిన్న పట్టణంలో ఈ ఆలయం అయితే ఉంది. ఇది దేవి భద్రకాళికి అంకితమైన ఆలయము. స్థానికులు ఈ దేవిని చాలా శక్తివంతమైన అమ్మవారిగా నమ్ముతారు. పురాణాల ప్రకారం మహిషాసురుని సంహరించిన తరువాత దేవి భద్రకాళి ఈ ప్రాంతానికి వచ్చి విశ్రాంతి తీసుకుందని కథలు చెబుతాయి. అందుకే ఈ ప్రాంతంలో భద్రకాళి దేవిని అత్యంత శక్తివంతమైన దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం చరిత్ర అయితే చాలా పురాతనమైనది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం దాదాపు 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. ఈ కాలంలో ఈ ప్రాంతం చెరరాజుల పాలనలో అయితే ఉండేది. చెరరాజులు దేవి భద్రకాళిని తమ రక్షక దేవతగా భావించేవారు. అందుకే వారు ఈ ఆలయాన్ని ఎంతో భక్తితో నిర్మించి అభివృద్ధి చేశారు. కాలక్రమేణా ఈ ఆలయము కేరళలో అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటిగా మారింది. ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని నిర్మాణ శైలి. కేరళ ఆలయాల నిర్మాణంలో కనిపించే సాంప్రదాయ శైలి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చెక్కతో చేసిన పైకప్పులు, శిల్పాలు మరియు పురాతన గోడలు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. కానీ ఈ ఆలయం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే కారణం మాత్రం దాని విచిత్రమైన ఆచారాలు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ప్రత్యేకమైన పండుగ జరుగుతుంది. ఆ పండుగ పేరు భరణి పండుగ. ఈ పండుగ సమయంలో ఆలయంలో జరిగే ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ రోజుల్లో భక్తులు ఆలయంలోకి వచ్చి చాలా గట్టిగా అరుస్తారు. కొందరు భక్తులు చేతిలో కత్తులు పట్టుకొని నాట్యం చేస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొందరు భక్తులు తమ తలపై తాము గాయాలు చేసుకుంటూ ఉంటారు. ఇది చూసేవారికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఈ ఆచారాన్ని కావు తేండల్ అని పిలుస్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న విశ్వాసం ఏమిటంటే భక్తులు ఇలా చేయడం ద్వారా తమలో ఉన్న చెడు శక్తులు బయటికి వెళ్తాయని నమ్మకము. ఈ పండుగలో మరో విచిత్రమైన విషయం కూడా ఉంది. ఆ రోజున భక్తులు ఆలయంలో దేవిని దూషించే పాటలు కూడా పాడతారు. సాధారణంగా దేవుడిని దూషించడం పాపంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఇది ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎందుకు ఏర్పడిందనే విషయంలో అనేక కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం దేవి భద్రకాళి యుద్ధం చేసినప్పుడు ఆమె కోపాన్ని తగ్గించడానికి ప్రజలు ఇలా పాటలు పాడేవారని చెబుతారు. మరొక కథ ప్రకారం ఇది దేవిని సంతోషపరిచే ఒక ప్రత్యేకమైన ఆచారం అని స్థానికులు నమ్ముతారు. ఈ పండుగలో వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. కేరళ మాత్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. పండుగ రోజుని ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం ఒక పెద్ద ఉత్సవంగా మారిపోతుంది. డోలు వాయిద్యాలు, అరుపులు, నృత్యాలు, భక్తుల ఉత్సాహం ఇవన్నీ కలిసి ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ దృశ్యాలను మొదటిసారి చూసేవారికి ఇది ఒక భయంకరమైన అనుభవంలా కనిపిస్తుంది. కానీ స్థానికులకు మాత్రం ఇది ఎంతో పవిత్రమైన పండుగ. ఇక ఆలయం వెనుక పురాణిక గురించి చెప్పాలంటే పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు అరణ్యాలతో నిండి ఉండేది. ఆ కాలంలో ఇక్కడ చెరరాజుల పాలన చేసేవారు. ఒకసారి ఈ ప్రాంతంలో ఒక రాక్షసుడు ప్రజలను చాలా బాధ పెట్టాడని కథలు చెబుతాయి. అతని పేరు దారికాసురుడు. దేవతలు కూడా అతన్ని జయించలేకపోయారు. అప్పుడు శివుడు తన కోపంతో ఒక శక్తివంతమైన రూపాన్ని సృష్టించాడు. అదే భద్రకాళి. భద్రకాళి భయంకరమైన యుద్ధం చేసి దారికాసురుని సంహరించింది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆమెకు కోపం అనేది తగ్గలేదు. అప్పుడు ఆమె ఆ ప్రాంతానికి వచ్చి విశ్రాంతి తీసుకుందని కథలు చెబుతున్నాయి. ఆ సంఘటన జరిగిన ప్రదేశంలోనే తర్వాత ఈ ఆలయం నిర్మించబడిందని స్థానికులు నమ్ముతారు.
ఇక ఆలయ నిర్మాణం అయితే కేరళ సాంప్రదాయ శైలిలో నిర్మించబడినది. చెక్కతో చేసిన పైకప్పులు, శిల్పాలు మరియు పురాతన గోడలు ఈ ఆలయానికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ఆలయం చుట్టూ పెద్ద ప్రాంగణం ఉంటుంది. పండుగ రోజుల్లో ఈ ప్రాంగణం మొత్తం భక్తులతో నిండి ఉంటుంది. ఆలయంలోని ప్రధాన విగ్రహం భద్రకాళీ దేవికి చెందింది. భక్తులు ఆమెను శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఇక ప్రజల నమ్మకం గురించి మాట్లాడాలంటే ఈ ఆలయం గురించి అనేక కథలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది భక్తులు తమ కోరికలు ఇక్కడ తీర్చబడ్డాయని చెబుతారు. కొంతమంది ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత తమ సమస్యలు తగ్గాయని చెప్తారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయం రహస్యం గురించి చెప్పాలంటే కొంతమంది స్థానికులు చెబుతున్న కథల ప్రకారం పండుగ రోజుల్లో ఆలయంలో ఒక ప్రత్యేకమైన శక్తి అనుభూతి అవుతుందని అంటారు. కొంతమంది భక్తులు దేవి తన ఉనికిని చూపుతుందని కూడా నమ్ముతారు. ఇది నిజమా కాదా అనేది ఎప్పటికీ ఖచ్చితంగా తెలియదు. కానీ ఈ కథలు ఈ ఆలయాన్ని మరింత రహస్యంగా అయితే మారుస్తాయి. ఇక ముగించే ముందు చరిత్ర, పురాణాలు, విచిత్ర ఆచారాలు ఇవన్నీ కలిపి ఈ కొడుంగల్లూరు భగవతి ఆలయాన్ని భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన ఆలయాల్లో ఒకటిగా నిలిపాయి. ప్రతి సంవత్సరం జరిగే భరణి పండుగ సమయంలో ఈ ఆలయం ఒక విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది విశ్వాసం, సాంప్రదాయం మరియు సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. ఇదే అండి ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.